అందరికీ నమస్కారం అండి. చాలామంది ఇళ్లలో తల్లి చనిపోయిన తర్వాత అంటే కోడళ్ళకైతే అత్తగారు, ఆడపిల్లలకైతే తల్లి కదా. చనిపోయిన తర్వాత ఆవిడ వస్తువులు ఉంటాయి. వస్తువులు అని అంటే ఇత్తడి గిన్నెలు కావచ్చు, మంచాలు కావచ్చు, బీరువాలు కావచ్చు, లేకపోతే ఆవిడ కట్టుకునే పట్టు చీరలు, మంచి చీరలు కావచ్చు. ఇలాగా ఆవిడ లేదంటే కుట్టు మిషన్లని ఆవిడకి ఏవో ఒకటి ఉంటాయి కదా. ఆవిడ ఎప్పటి నుంచో వాడే వస్తువులు, వాటి కోసం ఆడపిల్లలు అడుగుతూ ఉంటారు. ఇది మా అమ్మ వాడింది కదా, మా చిన్నప్పటి నుంచి మేము వాడాము ఈ వస్తువులు, మా అమ్మ వాళ్ళ పుట్టింటి వాళ్ళు పెట్టారు, మాకు ఆ వస్తువులు కావాలి, మాకు ఆ వస్తువులతోటి మాకు అనుబంధం ఉంది అని గుర్తుగా మేము ఉంచుకుంటామని ఆడపిల్లలు చాలామంది అడుగుతూ ఉంటారు. అయితే ఈ కోడళ్ళు ఇవ్వడానికి ఇష్టపడరు. కొంతమంది ఏం చేస్తారంటే అలా తల్లి చనిపోయినప్పుడు బంధుత్వాలు బాగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఆడపిల్లలకి చెప్తారు చనిపోయిన తర్వాత, మీకు ఏమన్నా కావాల్సినవి అంటే మీ అమ్మగారు మీరు తీసుకోండి, ఏం కావాలంటే అది పట్టుకెళ్ళండి అని కొంతమంది కోడళ్ళు అదే అన్నగారులు వాళ్ళు చెప్తారు, మీకు ఏం కావాలంటే అది తీసుకెళ్ళండి అని. అంత బంధుత్వం పోకూడదు కాబట్టి చాలామంది తీసుకెళ్ళండి అని చెప్తారు. కొంతమంది ఆడపిల్లలు అంటారు, మాకేం వద్దులే వదిన, నువ్వే కదా ఇన్ని రోజులు అమ్మని చూసావు, నీ పిల్లలకు ఉంటాయిలే ఉంచుకో, మాకేం వద్దులే, మాకు అన్నీ ఉన్నాయి కదా ఇంట్లోనూ అని కొంతమంది తీసుకోరు. ఇంకొంతమంది ఏం చేస్తారు, మా అమ్మ చీరలు కదా, చీరలు ఒకటి ఇది మేము తీసుకుంటాంలే, మిగిలిన వస్తువులన్నీ నువ్వే వాడుకో, మా అమ్మని చూసింది నువ్వే కదా అని కొంతమంది మంచితనంగా వాళ్ళకి ఏదో ఒకటో రెండో తీసుకుంటారు. అన్నీ కూడా తీసుకోరు, ఒకటో రెండో చీరలు తీసుకెళ్తారు, ఎందుకంటే గుర్తుగా ఉంచుకోవడం కోసం పట్టు చీరలు లాంటివి ఏమన్నా తీసుకుంటారు. ఇంకొంతమంది ఏమంటారు, అసలు మాకు ఏది వద్దు నువ్వే ఉంచుకో అనేవాళ్ళు కూడా ఉంటారు. ఇంకొంతమంది ఏమంటారు, బంగారాల కోసం, ఆ డబ్బుల కోసం, ఆస్తుల కోసం గొడవలు పడేవాళ్ళు ఉన్నారు. అలాగే కేసులు పెట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఎక్కువ బంగారాల కోసమే గొడవలు జరుగుతూ ఉంటాయి అందరిళ్లలో కూడా. మామూలుగా పెద్దవాళ్ళు రూల్గా చెప్పడం అయితే ఆడపిల్లలకే ఇచ్చేయాలి, వాళ్ళు వద్దు అని అంటే తీసుకోండి కోడళ్ళు, లేదంటే వాళ్ళకి ఇచ్చేయండి. లేదు మేము కోడళ్ళు మేము ఎంత చూసామనంటే అందరూ సమానంగా పంచుకోండి, ఏ గొడవ లేదంటారు. చాలామంది ఇళ్ళల్లో ఏం చేస్తారంటే అందరూ సమానంగానే తీసుకుంటారు, ఇటు కోడళ్ళు కానీ కూతులు కానీ. ఎందుకంటే వాళ్ళ మధ్య ఉన్న ఐక్యతను బట్టి, వాళ్ళ బంధుత్వాన్ని బట్టి పోగొట్టుకోకూడదు అన్న ఆలోచనతోటి అందరూ సమానంగా తీసుకుంటారు. ఇంకా నువ్వు చూసావా నేను చూసావా ఇలాంటివి వంతులు ఎవరు పెట్టుకోరు. ఎందుకులే పోగొట్టుకోవడం అని అంటూ కొంతమంది ఏంటంటే మీరే కూతుళ్ళనని పెద్ద పంచుకోవడానికి వచ్చారు కానీ ఏనాడన్నా చూసారా, మీ అమ్మగారిని తీసుకెళ్ళి 4 రోజులు పెట్టుకున్నారు, మేమే అంతా చూసి మేమే చాకరీ చేసాం, నేను పిసరంత కూడా నేను ఇవ్వను, ఏం చేసుకుంటారు చేసుకోండి అని దెబ్బలాడే కోడళ్ళు కూడా ఉన్నారు. అక్కడ అలాగా ఉన్నారు, ఇలాగా ఉన్నారు, మంచితనంగా బంధుత్వం పోకూడదని మాకు అసలు ఏమీ వద్దని అనే ఆడపిల్లలు ఉన్నారు. అలాంటి వాళ్ళు అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ మనస్తత్వాలను బట్టి, వాళ్ళ మధ్య ఉన్న బాండింగ్ని బట్టి, వాళ్ళ ముందు నుంచి కలిసి ఐకమత్యంగా చక్కగా బంధుత్వాలు పోకూడదని అన్న చెల్లెలు అక్క తమ్ముడు కానీ అలా పోకూడదని అనుకున్న వాళ్ళు, ఒకే కుటుంబంగా చక్కగా కలిసిమెలిసి ఏ గొడవలు లేకుండా ఉన్నవాళ్ళు అలాగా అడ్జస్ట్మెంట్లు అయిపోతూ ఉంటారు, ఎవరి సొమ్ముకే ఆశపడరు. అయితే ఇక్కడ వస్తువుల కోసం కూడా గొడవలు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. సరే బంగారాలు ఆస్తులు డబ్బులు అయితే అవి పక్కన పెట్టద్దు, ఎందుకంటే అవి ఖరీదుల్లో ఎక్కువ అమౌంట్ ఉంటాయి కాబట్టి కొంచెం ఎవరికైనా ఆశ అనేది ఉంటుంది కాబట్టి గొడవలు పడ్డారు అనుకుంటాం. ఒకవేళ చనిపోయిన వాడికి బంగారము లేదు, డబ్బు లేదు, ఆస్తి లేదు, ఏమీ లేదు అనుకుందాం, ఒకవేళ సామాన్లే ఉన్నాయి అనుకుందాం. కొంతమందికి ఇత్తడి సామాన్లు పూర్వకాలంవి వాళ్ళ పుట్టింటి వాళ్ళు పెడుతూ ఉంటారు. ఆవిడ చక్కగా పందిరి మంచాలని, బీరువాలని అలాంటివి తెచ్చుకొని వాడుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు ఈ పిల్లలు అడుగుతూ ఉంటారు, మా అమ్మది కదా, మా అమ్మ పుట్టింటి వాళ్ళు పెట్టారు, ఇది మరి మాకే వస్తుంది కదా అని అడుగుతారు. ఎందుకంటే ఇప్పుడు ఈ కాలంలో మళ్ళీ ఓల్డ్ అని వెనక్కి వెళ్ళి అన్ని పాతవి మోడల్స్ అన్నీ ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి కాబట్టి వాటి మీద మళ్ళీ జనాలకి మమకారం అనేది వచ్చింది. ఇత్తడి గిన్నెలు వాడ్డాలు, పాతవి వస్తువులు వాడ్డాలు, ఎందుకంటే అవి కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇప్పుడు అందరూ అవి మళ్ళీ కొంటున్నారు కాబట్టి కొంచెం ప్రేమ ఉంటుంది, మా అమ్మ వాడిందని కొంతమంది గుర్తుగా అన్నట్టు వాళ్ళు అడుగుతూ ఉంటారు. అయితే ఈ కోడళ్ళు ఇవ్వడానికి ఇష్టపడరు. అయ్యో కనీసం ఒక మాట కూడా అనరు, మీకు కావాలంటే పట్టుకెళ్ళండి అని అంటే అయిపోతుంది కదా. వాళ్ళు ఏం పెద్ద, కొంతమంది అలా అన్నాము అనుకో ఎవరు తీసుకోరు కూడా, లేదంటే ఒకటో రెండో తీసుకుంటారు, సర్లే ఉంచుకో మిగిలినవి అని అంటారు. ఆ మాట అనకుండా ఈ కోడళ్ళు ఇవ్వడం మానేస్తారు. సరే అని పోని ఇవ్వలేదు అనుకో, పోని వీళ్ళైనా ఆ వస్తువులను వాడుకుంటారంటే వాడుకోరు, దీన్ని అమ్మేయడానికి చూస్తారు, లేదంటే అమ్మేస్తారు. ఏదైనా కూడా ఒక పాత వస్తువు అంటే దాన్ని సెకండ్ హ్యాండ్ కింద లెక్కేస్తారు కానీ ఎక్కువ డబ్బులు అయితే వస్తాయా, రావు. వేలు వస్తాయా, లక్షలు వస్తాయా, దాని మీద ఏమి వేలు కూడా రావు, వందల్లోనే ఉంటాయి అవి. మనం ఒకవేళ ఒక ఇత్తడి గిన్నె మనం ఒక 2 కిలోలు ఇత్తడి అమ్మామంటే దాన్ని సగం రేటు కింద ఇస్తారు కానీ మొత్తం రేట్ అయితే ఇవ్వరు కదా.
దానివల్ల మనకి ఏంటి ప్రయోజనం? ఈ కోడళ్ళు ఒక్కోసారి ఆలోచించుకోవాలి. ఇది అమ్మితే మనకు 1000 రావు, 1,00,000 రావు. దీనివల్ల అనవసరంగా వాళ్ళు అడిగిన దానికి వాళ్ళకి ఇవ్వకుండా మనం దీన్ని ఇలా పెట్టుకుని మన దగ్గర పెట్టుకుంటే జీవితకాలం మా అమ్మ వస్తువు అయ్యో మాకు ఇవ్వలేదు, అమ్ముకుంది అని అన్న చెడ్డ పేరు తప్ప దానివల్ల మనకి ఏం కలిసి వస్తుంది? అది ఒక్కసారి ఆలోచించుకోవాలి ఎవరైనా సరే కోడలు. ఆడపిల్లలను ఒక మాట అడగండి, మీకు కావాలా తీసుకెళ్తారా అని. వాళ్ళు వద్దు అని అన్నప్పుడు అప్పుడు మీరు అమ్మేసుకున్నా, ఉంచుకున్నా, ఏం చేసుకున్నా, లేకపోతే మీ పిల్లలకు ఉంచుకున్నా అది వేరే విషయం. వాళ్ళకి ఏమీ అడగకుండా వాళ్ళు అడుగుతున్నా సరే మీరు ఇవ్వకుండా మీ దగ్గర పెట్టుకుని దాని మీద సెకండ్ హ్యాండ్లో అప్పటికే ఆవిడ అన్నీ వాడి వాడి సంవత్సరాలుగా వాడి పెట్టేసి ఉంటారు. ఆ వస్తువులు మీరు చెత్తలో అమ్మేసినట్టు కిలోల లెక్క అమ్మేసి లేదంటే ఎవరికొకరికి సగం రేట్లు అమ్మేయడం వల్ల 1,00,000 రావు, 1000 రావు. కానీ ఇక్కడ జీవితకాలం ఒక బంధుత్వం అనేది బ్రేక్ పడిపోతూ ఉంటుంది. ఒక మాట అనేది జీవితకాలం మనం మొయ్యాల్సిన పరిస్థితి వస్తుంది. దానివల్ల అయ్యో మా వదిన నాకు ఇవ్వకుండా ఇచ్చుంటే నేను గుర్తుగా వాడుకుని ఉంచుకునేదాన్నే, మా అమ్మ వస్తువు కదా నాకు చెప్పకుండా అమ్మేసింది, లేకపోతే నాకు ఇచ్చినా బాగుండు కదా, ఆ డబ్బులేవో నేనే ఇచ్చేదాన్ని కదా అని చాలామంది ఆడపిల్లలు బాధపడే వాళ్ళు ఉన్నారు. అటు అడగలేరు, వీళ్ళకి చెప్పకుండా ఈవిడ ఇలా చేసేస్తూ ఉంటారు. కాబట్టి అదే కొన్ని చీరలు ఉంటాయి, పట్టు చీరలు కొంచెం కాస్ట్లీ చీరలు ఉంటాయి. అవి కొన్ని కోడలు కట్టుకుంటారంటే కొంతమంది ఇష్టంగానే కట్టుకుంటారు, మా అత్తగారి చీర అని, లేదంటే మా మనవరాలకి అలా కడతారు. కొంతమంది అయితే అసలు ఆవిడ చనిపోయిన ఆవిడ బట్టలు నేను కట్టుకోవడం ఏంటని అసలు కొంతమంది అసలు ఆ బట్టలు కూడా వాడరు. ఆవిడ వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఏమీ ముట్టుకోరు. మరి వీళ్ళు ముట్టుకోనప్పుడు వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళే భద్రంగా దాచుకుంటారు కదా గుర్తుగాను. పోనీ వాళ్ళకే ఇవ్వరు, పోనీ వీళ్ళు కట్టుకోరు, ఎవరికొకరికి లేని వాళ్ళకి ఇచ్చినట్టు అలాగా వేస్ట్గా చేసేస్తూ ఉంటారు. అది అక్కడ ఏమవుతుంది అని అంటే మనకు వచ్చేది ఏమీ ఉండదు సరికదా. ఒక మాట అనేది జీవితకాలం మిగిలిపోతుంది. వాళ్ళ మనసులో అయ్యో మాకు ఇవ్వలేదు, ఇలా చేసింది అని చెప్పుకునే పరిస్థితి వస్తుంది. అలాంటి భేదాలు అలాంటి వాటి వల్ల కూడా ఇళ్లలో గొడవలు వచ్చేస్తూ ఉన్నాయి. ఆస్తుల గురించే కాకుండా ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా చాలామంది గొడవలు పడి విడిపోయి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అయ్యో అదిగో నాకు ఇవ్వలేదని బంధువుల దగ్గర ఒకరికొకరు చెప్పుకొని బాధపడే పరిస్థితులు కూడా వస్తూ ఉంటాయి. అంత కటువుగా మనం ఉండాల్సిన అవసరం లేదు. ఈ రోజుల్లో ఏది శాశ్వతం కాదు. మనం సంపాదించినా మనం రేపు ఉంటామో లేదో మనకే గ్యారంటీ లేదు. అలాంటప్పుడు అలాంటి చిన్న చిన్న వస్తువుల కోసం బంధుత్వాలను దూరం చేసుకొని ఆడపిల్లలను దూరం చేసుకొని ఏంటి అసలు దానివల్ల ప్రయోజనం ఏంటి? అన్నయ్య మంచివాడే అవుతాడు, లేదంటే తమ్ముడు మంచివాడే అవుతాడు. అడగాలంటే ఈ కోడళ్ళు మాట నెగ్గనివ్వరు. ఆ భయానికి నేను నోరు తెరిచి అడిగితే అన్నయ్య ఎక్కడ బాధపడతాడా అని కొంతమంది వెనక్కి జంకి ఆగిపోయే ఆడపిల్లలు కూడా ఉన్నారు. కాబట్టి ఎప్పుడైనా తల్లి చనిపోయింది అని అన్నప్పుడు మీరే కోడళ్ళే అడిగేసేయండి, ఒక మాట అనేసేయండి. మీకు కావాలంటే ఏం కావాలో తీసుకెళ్ళండి, మీ అమ్మగారు వస్తువులు మీకు ఏం కావాలన్నా పట్టుకెళ్ళండి, ఇందులో నేనేం ఆపేది లేదు అని మీరు ఒక మాట అనేసారు అనుకో, మీకు ఒక గౌరవం ఉంటుంది ఇంటి కోడలుగా. అయ్యో మా వదిన ఎంత మంచిదో మాకు ఇచ్చింది, మమ్మల్ని తీసుకోమంది అని ఒక విలువ అనేది ఉంటుంది. అప్పుడు వాళ్ళే అంటారు, వదిన నువ్వే కదా ఇన్ని రోజులు చూసావు కదా, నువ్వే ఉంచుకో, అయినా నువ్వు ఇంటి కోడలు కదా, పోన్లే నువ్వు ఉంచుకో, మాకు వద్దులే, మాకు అన్నీ ఉన్నాయిలని తిరిగి మీరు అలా అన్న మరుక్షణమే వాళ్ళే అంటారు వద్దు మాకు అని చెప్పేసి. అలా అనిపించుకునే విధంగానే మనం ఉండాలి తప్ప నేను ఇవ్వను అని అన్నారంటే వాళ్ళు కావాలి అని అంటారు. ఎందుకంటే ఒకళ్ళు ఎడ్డువంటే ఒకళ్ళు తెడ్డువనే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. మనం మర్యాదగానే మీరు తీసుకోండి అని అన్నామంటే వాళ్ళు వద్దు అని అంటే సరే సరే. ఒకవేళ నిజంగానే వాళ్ళు అడిగారో అనుకోండి, ఇచ్చేయండి. ఎందుకంటే అదేమి కోట్లు విలువ చేసేవి, లక్షల విలువలు చేసేవి ఏమి కాదు కదా. పాత వస్తువుల కోసం మనం పెట్టుకుంటే ఏమి లాభం వస్తుంది? కొంతమంది ఇంట్లో అడ్డంగా ఉన్నాయి, చిరాగ్గా ఉన్నాయి, ఓల్డ్ అయిపోయిందని కూడా పాడేసే వాళ్ళు ఉంటారు. అదేదో వాళ్ళకే ఇస్తే వాళ్ళు భద్రంగా గుర్తుగా పెట్టుకుంటారు కదా. ఎందుకు అని అంటే వాళ్ళు అంత ప్రేమగా వాళ్ళు అడిగేది ఏంటంటే చిన్నప్పటి నుంచి ఈ ఇంట్లో పుట్టి పెరిగి ఉంటారు, ఆ ఇంట్లో ఆ సామాన్లతోనే వాడుకునే ఇదిలోనే ఉంటారు కదా పుట్టింట్లోనూ. ఒకసారి పెళ్ళి అయిపోగానే వాళ్ళు వేరే ఇంటికి వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ జ్ఞాపకాలు, ఇక్కడ గుర్తులు ఇలాంటివి ఈ సామాన్ల మీద, ఈ ఇంటి మీద, ఈ వస్తువుల మీద, వాళ్ళ అమ్మ మీద వాళ్ళకి ప్రేమ అనేది ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఆ వస్తువులు వాడారు కాబట్టి వాళ్ళ అమ్మమ్మ ఎవరో ఇచ్చి ఉండొచ్చు ఆ వస్తువులు. వాటి మీద కొంచెం మమకారం ఉంటుంది. మా అమ్మ వాడింది, మా అమ్మ ఈ గిన్నెలో వంట చేసేది, మా అమ్మ ఈ గిన్నెలో కూర వండేది అని దాని మీద ఒక గుర్తు అనేది వాళ్ళకు ఉంటుంది. మనం కొత్తగా వచ్చిన కోడళ్ళం కాబట్టి దాని గురించి పెద్దగా అంత తెలియకపోయినా వాళ్ళకి ఆ ప్రేమలు అనేవి చిన్నప్పటి నుండి చూసారు కాబట్టి వాళ్ళకు ఉంటుంది. కాబట్టి వాళ్ళని ముందు వాళ్ళని తీసుకోమనండి. మాకు వద్దు అని అంటే ఇప్పుడు మీరే ఉంచుకోండి. ఇలాంటి చిన్న చిన్న వాటి కోసం విడిపోయి మనసులు బాధపడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఎందుకు అంతవరకు తెచ్చుకోవాల్సిన అవసరమే ఉంది? అవేం కోట్ల విలువ చేసేవి కాదు కదా. ఆస్తుల గురించి బంగారాల గురించి దెబ్బలాడుకున్న వాళ్ళైతే చాలామంది ఉన్నారు, గొట్టలాడుకొని కేసులు పెట్టుకునే
ఉండేవాళ్ళు. కానీ ఇలాంటి వాటి గురించి కూడా విడిపోయేవాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్పుకుని బంధువుల దగ్గర చెప్పుకుని బాధపడే వాళ్ళు కూడా ఉన్నారు. ఆ బంధుత్వాన్ని దూరం చేసుకోకండి. ఎందుకంటే మధ్యలో అన్నయ్య ఉంటాడు. అన్నయ్యకి ఇటు మీరు కావాలి, ఇటు అక్కో చెల్లో ఆవిడకి కూడా కావాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే రక్త సంబంధం వదులుకోలేరు. ఈవిడ మీద ప్రేమ ఉంటుంది, ఆవిడ మీద ప్రేమ ఉంటుంది. మీరు ఇలా పెట్టి చేయడం వల్ల కోడళ్ళు ఆయన అటు చెప్పలేడు, మీరు వద్దు అని అంటే మీరు ఊరుకోరు, ఇచ్చేయనంటే ఆవిడ ఊరుకోదు అన్నట్టు ఇద్దరి మధ్య నలిగిపోతూ ఉంటారనమాట. కాబట్టి కోడళ్ళే కొంచెం అర్థం చేసుకుని ముందు ఎవరైనా సరే తల్లి చనిపోగానే అమ్మ మీకు ఏం కావాలో తీసుకోండి, ఇక్కడ ఎవరు వద్దనే వాళ్ళు లేరు, మీ అమ్మగారిది కదా అని ఒక్క మాట అన్నారు అని అంటే అందులో మీ ప్రేమ ఎంత ఉంది అనేది చక్కగా కనబడుతుంది. మీకు ఇంటి కోడలుగా ఒక గౌరవం అనేది ఉంటుంది. అంతేగాని ఏదో పోగేసేసుకుందామని భగవంతుడు మనకే ఇస్తాడు. మనం ఇలా అన్యాయంగా నిజంగా ఒకవేళ వాళ్ళని ఏడిపించి మీరు ఉంచుకున్నారనుకో సామాన్లు, వాళ్ళు అక్కడ తిట్టుకుంటూ బాధపడుతూ అందరి దగ్గర చెప్పుకుంటూ ఉంటారు. ఆ ఉసురు మళ్ళీ మనకే కదా తగిలేది, మన పిల్లలకే కదా. వాళ్ళని బాధ పెట్టి మనం ఈ వస్తువు తీసుకుని వాడుకున్నా మనకు అది మంచిదేనా, మన ఇంటికి మంచిదేనా? వాళ్ళు అక్కడ ఒక పక్క బాధపడుతూ ఉంటారు కదా. ఎందుకు అలా చేసుకోవడం? ఎప్పుడైనా సరే కోడళ్ళు అలా చేయకండి అమ్మ. ఏదైనా వస్తువులు ఇచ్చేయండి, వాళ్ళ అమ్మగారు కదా ప్రేమగా అడిగితే ఇచ్చేయండి, లేదని అంటే మీరు ఉంచుకోండి. కానీ ఇలాంటి వాటికి బంధుత్వాలు దూరం చేసుకోకండి. ఈ రోజుకి ఇదేనండి వీడియో. రేపు మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.